వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో తెలంగాణ స్టైల్లో కొరమేను చేపల పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి కొరమేను చేప ముక్కలు 1 కిలో, ధనియాలు 1 టేబుల్ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి ముక్కలు 2 to 3 టేబుల్ స్పూన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్క కొద్దిగా, వెల్లుల్లిపాయలు 2 టేబుల్ స్పూన్స్, నానబెట్టుకున్నటువంటి చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, సన్నగా చీల్చి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు 5, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, నూనె 1/2 కప్పు, కారం 3 to 4 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత గసగసాలు, ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మసాలాలు రుబ్బుకున్నటువంటి మిక్సీ జార్లోని ఇవి కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలను వేసుకొని మెత్తని పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పేస్టులా రుబ్బుకోవాలి. దీనిని పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ తయారు చేసుకుందాం. స్టవ్ మీద మట్టి దాకన పెట్టుకొని వేడైన తర్వాత నూనె వేసుకోవాలి. చేపల కూరల్లో నూనె ఎక్కువగా పడుతుంది. ఇది కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, మెంతులను వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత రుబ్బుకొని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. టూ మినిట్స్ కలుపుతూ వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత పసుపు, కారం, వేసి కలుపుకోవాలి. రుబ్బుకున్నటువంటి మసాలా పౌడర్ను వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని నానబెట్టుకున్నటువంటి చింతపండు రసంను తీసుకుని వేసుకోవాలి.
మూత పెట్టుకొని ఒక బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఒక బాయిల్ వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మిగిలిన కొత్తిమీర దించే ముందు వేసుకుందాం. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గరిటె పెట్టకుండా ఒకసారి చూపిస్తున్న విధంగా తిప్పుకోవాలి. మూత పెట్టుకొని 8 to 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 8 to 10 minutes ఉడికించుకున్న తర్వాత ఒకసారి తిప్పుకుందాం. 8 to 10 minutes ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా నూనె మొత్తం పైకి వస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తెలంగాణ స్టైల్లో కొరమీను చేపల పులుసు రెడీ అయ్యింది. దీనిని రైస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వండిన వెంటనే కాకుండా చేపల పులుసు కొంతసేపు మగ్గిన తర్వాత తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.